That's it. That's it. ఐఎమ్ సారీ. బాటిల్ పగిలిపోయింది. పగిలిన గాజు, విరిగిన బ్రతుకు అతుక్కు సార్. అంతే అంతే. ఐఎమ్ ఆల్సో సారీ. నా తొందరపాటు వల్ల ఒక మంచి వస్తువు నేలపాలైంది. తొందరపాటు ఎప్పుడు నష్టమే సార్. పెద్దవారు, అనుభవగిరులు, మీకు నేను చెప్పాలా? అది కాదు బాబు, నాకిష్టమైన వస్తువు ఇంకొకరి చేతుల్లో పడబోతున్నదేనే ఆదుర్త, అంతే. ఈ సెంట్ అంటే మీకు అంత ఇష్టమా? ఇష్టమా? నా ప్రాణం. ఈ సెంటు నాకు మధుర స్మృతి, నా మనస్సుకు హాయి కలిగించే తీయని కళ. ఓ, ఆ విషయం ముందే చెప్తే నేనే ఇచ్చుండేవాడినిగా. అలా అడిగి తీసుకునే అలవాటు ఇంతవరకు లేదు బాబు. కానీ నీ ముఖం ముందే చూచుంటే ఈ వస్తువు నీకే ఇచ్చి ఉండేవాడిని. ఏమిటి సార్ నాలో ఆ ప్రత్యేకత? ప్రత్యేకత కాదు, ఏదో ఆత్మీయత. నిన్ను చూచినప్పటి నుంచి నాకు అలాగే ఉంది. మిమ్మల్ని చూసినప్పటి నుంచి ఏమిటో విచిత్రం సార్. మన టేస్ట్ కూడా ఒకటే. అందుకే అన్నారు మంచి మనిషి, మంచి మనస్సు అని. మంచి, నేను మంచివాణ్ణే బాబు. కానీ ఏమిటి సార్? వయస్సులో ఉన్నవాడివి, నీ ఆనందానికి అంతరాయం కలిగించా నేను విచారిస్తున్నాను. వయస్సులో పెద్దవారు తీరలేదే అన్న బాధే నాకుంది. పోనీ మీకెందుకు బాబు ఆ ట్రబుల్? నేనే వచ్చి తీసుకుంటాను. వస్తాను వస్తాను. సార్ సార్ భయపడతావు? అపవాదం నేను ఉన్నానుగా. అది కాదయ్యా. ఎవడ చూసి వచ్చేటట్టావు? పడ మీద ఒకడ మీద తోసేస్తాను. అపవాదానికి ఎందుకుంటా భయ్యా? శభాష్.
ఒక విధంగా ఆవిడ చాలా అదృష్టవంతురాలు. ఆ దెబ్బే కంటికి శాశ్వతంగా కళ్ళు పోయాయి. డాక్టర్ ఏం పర్వాలేదు. హలో డాక్టర్. మార్నింగ్. మార్నింగ్. వంశీ, కట్లు విప్పే వరకు అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోవాలి. అవసరమైతే ఫోన్ చేయండి. అమ్మా అమ్మా ఏమైందమ్మా? బావా, డాక్టర్ గారు అత్తయ్యకు రెస్ట్ అవ్వాలన్నారు. రెస్టా? అమ్మకి ఏమైంది నీలా? ఇల్లు తగలెట్టి పారిపోతున్న ఒక గుండాను అత్తయ్య అడ్డుకుంది. గుండా? ఎక్కడ? నేను అత్తయ్య గుడికి వెళ్ళొస్తుండగా జరిగింది. గుడి దగ్గర? అవును. ఆ గుండాను అత్తయ్య అడ్డుకుంది. అత్తడిపోయింది. కాస్తలో తప్పింది, లేకుంటే కళ్ళు పోయిండేది. ఏమిటి? కళ్ళు పోవడమా? ఏ ప్రమాదం లేదని డాక్టర్ గారు చెప్పారుగా. నీలా, మా అమ్మ నన్ను కళ్ళల్లో పెట్టుకుపించింది. ఆమె కన్నీరే నేను చూడలేను. కళ్ళే పోయి ఉంటే బావా, ఏ కళ్ళల్లో మాతృప్రేమ నిండి ఉందో ఆ కళ్ళనే దెబ్బ కొట్టాడు. వాడిని నాశనం చేస్తాను. అమ్మా అమ్మా ఎలా ఉందమ్మా? కాస్త తేలిగ్గానే ఉంది నాయన. ఏమిటి నాయన ఆవేశపడుతున్నా? ఆవేశం కాదమ్మా, ఆవేదన. అందరూ భగవంతుని బిడ్డలని చెప్పావు, సర్వ మానవులు సహోదరులని నేర్పావు. కానీ నువ్వించిన లోకానికి, నేను చూస్తున్న లోకానికి సంబంధమే లేదమ్మా. ఈశ్వరులందరూ ఒకటేనని చాటి చెప్పిన మహాత్ముని హత్య చేశారు. వర్ణభేదాన్ని ఎదిరి గుణత్యాన్ని గ్రహించలేని నరహంతకులు ఈ మానవ జాతికే శత్రు. వాళ్ళ ఆటలు సాగనివ్వకూడదు. అమ్మా, ఈనాడు తిండికి లేక తెస్తున్న బీద ప్రజల ఇళ్లు తగలబెట్టి వాళ్లకు నిలువ నీడ కూడా లేకుండా చేస్తున్నారమ్మా. అమ్మా, అమరులైన ఆ మహానుభావుల ఆత్మబలం నీ ఆశీర్వాద బలం ఉంటే చాలు. ఆ రాక్షసుల్ని తుదముట్టిస్తాను. ఆశీర్వదించుకో. నీ ఆవేదన నాకు అర్థమైంది నాయన. నీ సేవ పరమ పవిత్రమై దేశానికి శ్రీరామ రక్ష అవుతుంది. తెల్లవారి ఒక వీణ్ణి పట్టుకుంటాను. ఎవరిని నాయనా? వాడేనమ్మా, నువ్వు అడ్డగించిన వాడు, నా చేతి నుండి తప్పించుకొని పోయిన వాడు ఒక్కడేనమ్మా. అమ్మా వంశీ, ఎందుకైనా మంచిది నాన్నగా రివాల్వర్ తీసుకోడు నాయనా. అమ్మా, దొంగల సాగు పసిగట్టిందమ్మా. నేను వెళ్ళను.
అదో హీరో ఏం చూస్తున్నావు కళ్ళు గీట అయినవా అదినా మళ్ళా నాకేం చూపు లేదనుకున్నావా చూపు లేదనుకున్నావా చస్మా కళ్ళజోడు ఉంటది చేస్తున్నావు నా జోడు అది గుంజుతున్నావేమయ్యా అరే ఏంటా ఇది గంట కూడా గంటలు కట్టకుండా లోని కట్లా పోతావు అవులే నీకెట్లా తెలుస్తుంది కైపు మీద ఉన్నావుగా రెండు ముక్కలు వేసాను అలాగా బిడ్డ ఎది కట్టు చూస్తాం బాకీ కట్టు అదిగా పట్టు కట్టు మరి కట్టు అదే జల్దీ కట్టుయా గంటలు కట్టినా మరి నా చస్మా ఎక్కడయా నా చస్మాయా ఎందుకయ్యా కట్మా అరే బండి కళ్ళు కనపడ గాడి మందేరా బిడ్డ మరిచినవా అవులే ఎట్లా మరి కైపులోనే ఉన్నావు ఎక్కువ మళ్ళా ఎక్కుతున్నారు ముందే ఎక్కువ ఎక్కువ ఇదే కారు ఇదే కుక్క ఇదే అరుగు
అవును సార్ నేనే 001. 001. అవును సార్ 001. ఏమిటి నీ కార్యక్రమం? బాస్ దగ్గర తీసుకెళ్ళి చెప్తాను. బాస్ దగ్గర తీసుకువెళ్ళాలి. అవును సార్ తీసుకెళ్తాను రా. పోలీస్ స్టేషన్. ఎందుకు ఆశ్చర్యం? రావాల్సిన చోటకే వచ్చావు. అంత ఈజీగా మా కళ్ళు కప్పరా మిస్టర్? మీరెంత దురదృష్టవంతులు ఇన్స్పెక్టర్. ఈ రోజున పొరపాటున మీరు నన్ను పట్టుకుని ఉండకపోతే ఇన్నాళ్ళుగా మిమ్మల్ని ముక్తి తెప్పలు పెడుతున్న గ్యాంగ్ రహస్యం నా చేతిలో ఉండేది. ఐఎమ్ వెరీ సారీ. అర్థమైందా? బాగా అర్థమైంది. మామగారు, నీ నాటకాలు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. మామగారు, ఇంతకాలం ఆ దొంగల గ్యాంగ్ని ఎందుకు పట్టలేకపోతున్నామో ఇప్పుడు అర్థమైంది. అందుకే అంటారు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు. ఓహో, మీరు నన్ను సందేహిస్తున్నారు? సందేహించడం కాదు, ప్రత్యక్ష సాక్ష్యం. ఏమయ్య అపవాదం, ఏం చూశావు? చిత్తం అపవాద నోట్లో అబద్ధం రాదు సార్. దివిటీతో ఇల్లు తగలబెట్టి పారిపోతుంటే నా 2 కళ్ళతోటి చూశాను. ఫోటో కూడా తీశాను. అపవాద నోట్లో అబద్ధం రాదు సార్. ఈ కోట్ ఎవరిది? కోట్ నాది. ఈ స్కార్ఫ్ నీదే కదూ? స్కార్ఫ్ నాది. ఈ రివాల్వర్ నీ తండ్రి గారిది. అవును. ఇప్పటికీ నువ్వు దొంగవు కాదు, దొరవలే నమ్మమంటావు. నిజం చెప్పు, నువ్వు ఆ దొంగల్లో ఒకడివా, దొంగ నాయకుడివా? మామగారు, ఇది అర్థం లేని ఆరోపణ. నాకప్పుడు ఉంచండి. రంతో తప్పనిస్తాను. వాణ్ణి మీరెవరో చంపొద్దు, ఇక్కడికి తీసుకురండి చాలు. భద్రయ్యే తన చేతులతో వాణ్ణి చంపాలి. కానీ వాడు జైల్లో ఉన్నాడు బాస్. జైల్లో ఉన్నా సరే, పాతాళంలో ఉన్నా సరే, పట్టు తీసుకురండి. వెళ్ళండి. నందన్రా, నా కొడుకును నా చేతులారా చంపుకునేట్టు చేశావు కదూ. నీ కొడుకును ఈ చేతులతో చంపి ఆ శవాన్ని నీ భార్యకు పంపిస్తాను. సాబు, నిన్నే ఇలా ఏమిటి నీకేలాగి చేయి చల్లబడిందే. అయితే అదే బాబాయ్ చెయ్యొద్దు చెయ్యొద్దు. ఏం లేదు, ఆ తెల్ల కిందట ఒక ఆడకైది ఈ వయసులో ఉంటది. ఈ గదిలో మురేసు చచ్చిపోయి దెయ్యమైంది. ఏం జరిగింది? ఏం లేదు, అది పొగలు 12 గంటలకి, రాత్రి 12 గంటలకి ఈ గదిలో వచ్చి మమ్మల్ని నానాహితులు పెడుతున్నది. నాకుంటే బాబాయ్ వదులు. అదేనేమిటి, ఇందాక కిటికీ అవసరం నుంచి తెల్ల చీర కట్టుకుని అలా 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 వెళ్ళిపోయింది. అదే బాబాయ్, అదే బాబాయ్, బాబాయ్ వదులు వదులు అంటుంటే బాబాయ్ నీకు అంటావు. సాబు, ఈ ఉత్తరం నేలకిచ్చే. మతిపోయిందా? ఆ వంశీధర గారిని తలుచుకుంటూ కూర్చుండే కర్మ ఏమిటి నీకు? నానా,
సంగీతం చూస్తే వేరికంటే అమరాలించి నన్ను రక్షించా. శ్రీఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రబోధుకాయం భజే వాయుపుత్రం భజే వాళ్ళు చూసుకోమంటే నీదు వాలంబనం నేలంబడం కొట్టి సాకిని డాకిని గాలి అవును, ఇది ఆ దెయ్యం పని. నిన్నే ప్రేమించింది, నీ మీద బరులు కొద్దీ ఉరిపోసుకుంది. ఇప్పుడు ప్రేమ కొద్దీ రాళ్లు వేస్తోంది. అదిగో చూడు, అటు చూడు, రాళ్లు వేస్తోంది, రాళ్లు వేస్తోంది. అమ్మ బాబోయ్, ఆడదయ్యం పట్టింది, కామిని పిశాచం పట్టింది, పట్టింది. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివీకయం ప్రకృతి ప్రదయం భుజవారగాత్రం చాకిరి ఢాకిరి భూతంబులం నీరు ఆలంబలం తుట్టి నేలను బలం కొట్టి అటు కొట్టి ఇటు కొట్టి ఇటు కొట్టి అటు కొట్టి. అమ్మ బాబాయ్ పట్టింది, పట్టింది, గొంతు పట్టింది, ఆడదయ్యో పట్టింది, పట్టింది. దయ్యం పీక నిలుపు చంపేసింది. డాక్టర్ గారు, డాక్టర్ గారు! అబ్బా ఎవరికి మాయరోగం? అర్ధరాత్రి ఫోన్లు వీళ్ళు. అబ్బా అబ్బా. హలో 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 హలో, జైలు గారా? కాదు 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 కాదు, డాక్టర్ గారా? అవునయ్యా, జైలు డాక్టర్ మాట్లాడుతున్నాను. ఏం కొప్ప ములిగింది? కొంపే ములిగింది సార్. ఇక్కడ ఒక దెయ్యం వచ్చి పడింది సార్. ఏంటి దయ్యమా? అన్నీ చేయమంటావు? ఎవరైనా భూతాల డాక్టర్ని పిలువు. భూతాల డాక్టర్ అడ్రస్ తెలియదు సార్, అంచేత మీరే రండి సార్. చెప్పా కదా భూతాల డాక్టర్ని పిలవమని. నేను ఒంటరి సెంటరీని సార్. సార్
నాకు గాబరగా ఉంది సార్. కళ్ళు తిరిగిపోతున్నాయి సార్. నాలుక ఉత్తరి ఎండిపోయింది సార్. సార్ తొందరగా రండి సార్, నాకు భయం వేస్తుంది సార్. కర్మ కర్మ, వచ్చేస్తున్నా వస్తున్నా. వస్తున్నారా? నిజంగా వస్తున్నారా? వస్తున్నారా? ఓ మై గాడ్, ఓ మై హెడేక్. అబ్బా అరే నా స్టెథోస్కోప్ ఏది? ఓ మై గాడ్. అరే నా బ్యాగ్ ఏది? ఓ మై హెడేక్. అబ్బా 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 అమ్మా.